బంగ్లాదేశ్లో హిందువులపైన హిందూ ఆలయాలపైన జరుగుతున్న దాడులపై మన దేశంలో ఆందోళన వ్యక్తమవుతోంది. బంగ్లాదేశ్లో మైనారిటీలైన హిందువుల భద్రతను కోరుకుంటూ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 150కు పైగా దేశాల్లో ఇస్కాన్ సంస్థ ప్రత్యేక ప్రార్థనలు చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్లో కూడా ఇస్కాన్ సంస్థ ప్రార్థనలు చేపట్టింది. బంగ్లాదేశ్లో అరెస్ట్ అయిన చిన్మయ్ కృష్ణదాస్ ని విడుదల చేయాలంటూ ఇస్కాన్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. బంగ్లాదేశ్లో హిందువుల భద్రతపై ఇస్కాన్ ఏమంటోంది? మా ప్రతినిధి శ్రీధర్ ఇస్కాన్ ప్రతినిధులతో మాట్లాడారు, చూద్దాం. బంగ్లాదేశ్లో ఇస్కాన్ సభ్యుడు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టుకు నిరసనగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 150 దేశాల్లో ఉన్నటువంటి ఇస్కాన్ దేవాలయాల్లో ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు డిసెంబర్ 1 ఆదివారం నాడు ప్రత్యేక ప్రార్థనలు కీర్తనలు చేసి అక్కడ బంగ్లాదేశ్లో ఉన్న సామాజిక టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి సమసిపోయి ఒక గ్లోబల్ పీస్ అంటే శాంతికి మార్గం సుగమం చేయాలన్న తలంపుతో ఈరోజు ప్రార్థనలు చేయడం జరుగుతుంది. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ఇస్కాన్ దేవాలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నట్టు అబిడ్స్లోని ఇస్కాన్ ఆలయ పూజారి అన్నారు. దాదాపు బంగ్లాదేశ్లో చూసుకుంటే ఇస్కాన్కి సంబంధించిన మతాన్ని కూడా బ్యాన్ చేసే విధంగా వాళ్ళు చర్యలు తీసుకున్నారు. అక్రమంగా ఇస్కాన్ సభ్యుడైనటువంటి చిన్మయ్ కృష్ణదాస్ను అరెస్ట్ చేశారు. దానికి నిరసనగా శాంతియుతంగా ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇస్కాన్ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నాము. ఖచ్చితంగా మాకు మిగతా సంబంధించినటువంటి కులాల వారు కూడా మాకు సపోర్ట్ ఇస్తున్నారు. మేము ఇదే విధంగా శాంతియుతంగా నిరసనలు తెలుపుతామని ఇస్కాన్ దేవాలయాలకు సంబంధించినటువంటి పూజారులు అంటున్నారు. కెమెరా పర్సన్ శివకుమార్తో శ్రీధర్, TV9 హైదరాబాద్.